కాసేపట్లో 7వ రోజు బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. ఇవాల్టి నుంచి సభలో పద్దులపై డిస్కషన్ జరగనుంది. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు ఉండనున్నాయి. ఇవాళ 4 పద్దులపై సభ్యులు చర్చించనున్నారు. పశు సంవర్ధక శాఖ, ఫిషరీస్, కార్మిక ఉపాధి శాఖలతో సహా అగ్రికల్చర్, మార్కెటింగ్ కోఆపరేషన్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్ పద్దులపై డిస్కస్ చేయనున్నారు. రాష్ట్రంలో దళిత విశ్వవిద్యాలయం ఏర్పాటు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు సహా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్ల నిర్మాణంపై చర్చించనున్నారు. ఎల్లంపల్లి, గోదావరి ఖని ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి, మిడ్ డే మీల్స్ కార్మికులకు వేతనాల పెంపు, టౌన్లు, నగరాల ఓఆర్ఆర్ పై చర్చ జరగనుంది. హైదరాబాద్ సరూర్ నగర్ చెరువు బ్యూటిఫికేషన్ పై సభలో చర్చ జరగనుంది. దీనికి సంబంధించి విజయ్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, గుడ్ మార్నింగ్. అసెంబ్లీ షెడ్యూల్ ఏంటి వాళ్ళ? గుడ్ మార్నింగ్. ఈ రోజు 7వ రోజు అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నిన్న సుదీర్ఘంగా బడ్జెట్ పైన చర్చ జరిగిన తర్వాత నిన్న రాత్రి 10 గంటల వరకు దాదాపు అసెంబ్లీ సెషన్ జరిగింది. మొత్తంగా కూడా బడ్జెట్ పైన ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగింది. ఈ రోజు మెయిన్గా పద్దుల పైన అంటే 4 శాఖలకు సంబంధించి ఇటు పశుసంవర్ధక శాఖ కానీ, వ్యవసాయానికి సంబంధించి రవాణా శాఖ, హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్, వీటిపైన ఈ పద్దుల పైన ప్రధానమైనటువంటి చర్చ జరగనుంది. ముందుగా ఇప్పుడు 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కేటాయింపు ఉంటుంది. ఎందుకంటే 10 ప్రశ్నలకు సంబంధించి ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇటు సరూర్ నగర్ చెరువు సుందరీకరణ కానీ, దళిత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి, దీంతో పాటు ఫీ రియంబర్స్మెంట్ గత కొంతకాలంగా కూడా ఇటు అధికార, ప్రతిపక్షాల మధ్య కూడా ఈ ఫీ రియంబర్స్మెంట్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. దానిపైన చర్చ ఉంది. అదేవిధంగా ఎల్లంపల్లి కానీ, గోదావరి కానీ, దీంతో పాటు పర్యాటక రంగం అభివృద్ధి పైన కూడా మెయిన్గా ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగనుంది. మరోపక్క మండలికి సంబంధించి నిన్న బడ్జెట్ పైన మండలిలో చర్చ జరిగింది. రాత్రి ఎమ్మెల్సీలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా బడ్జెట్ కేటాయింపుల పైన పూర్తి స్థాయిలో కూడా ఇటు ఎమ్మెల్సీలు కానీ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎమ్మెల్సీలను అడిగినటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా మండలిలో జవాబిచ్చారు. అయితే ఇటు పద్దుల పైన చర్చ జరుగుతున్న టైంలో మండలిని ఈ నెల 26 వరకు వాయిదా వేయడం జరిగింది. 26, 27 2 రోజుల పాటు మండలి సమావేశాలు ఉంటాయని చెప్పి కూడా కౌన్సిల్ చైర్మన్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా అసెంబ్లీ సంబంధించి బడ్జెట్ సెషన్లో నిన్న మనం చూస్తే ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కూడా తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది. గత 10 సంవత్సరాలుగా మీరు చేసిన అప్పు కారణంగానే రాష్ట్రంలో పరిస్థితి ఈ రకంగా ఉంది అని చెప్పి కాంగ్రెస్ అంటే, మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలైనా ఏం చేయలేకపోతున్నారని దానికి బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించి కూడా కేంద్రం నిధులు ఇస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వము చెప్పడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదు, బడ్జెట్ అంతా కూడా డొల్లా ఉంది అని చెప్పి బీజేపీ నేతలు కామెంట్స్ చేయడంతో ఇటు అధికార, ప్రతిపక్ష రెండు పార్టీల మధ్యనైతే మాటల యుద్ధం అసెంబ్లీలో కంటిన్యూ అవుతున్నది. ఈరోజు సెషన్ ప్రారంభం అయిన తర్వాత ముఖ్యంగా అనేక అంశాలు చర్చలోకి రానున్నాయి. స్థానికంగా ఇప్పుడు దీనికి సంబంధించి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు కానీ, ఇటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ముఖ్యమైనటువంటి పర్యాటక రంగానికి సంబంధించి జూపల్లి కృష్ణారావు మంత్రి, వీరందరూ కూడా ఎంత పద్దులు ఉన్నాయి, పద్దులకు సంబంధించి ఏ రకంగా కేటాయింపులు జరిగాయి, గతంలో ఎంత కేటాయింపులు జరిగాయి, ఇప్పుడు ప్రస్తుతం ఎంత కేటాయిస్తున్నాం, ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా చర్చకు రానున్నాయి. దీంతో పాటు సరూర్ నగర్ చెరువు సుందరీకరణ అనేది మెయిన్ అంశంగా కూడా ఈరోజు అసెంబ్లీలో చర్చకు రానుంది. ఎందుకంటే ఇప్పటికే హైడ్రాకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడము, చెరువులకు కానీ ఇటు కుంటలకు మిగతా అన్నిటికి కూడా రక్షణగా హైడ్రా ఉండడము, సరూర్ నగర్ చెరువుకు సంబంధించి ఏ రకంగా సుందరీకరణ చేయబోతున్నారనే అంశం కూడా అసెంబ్లీలో ఈరోజు చర్చ జరగనుంది. ప్రధానంగా ఈరోజు మెయిన్ ఎజెండా 4 పద్దుల పైన చర్చ. దీంతో పాటు 10 ప్రశ్నోత్తరాలు కూడా అసెంబ్లీలో లేవనెత్తనున్నారు. సంబంధిత మంత్రులు కానీ, స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు వీటిపైన చర్చించనున్నారు. ఎల్లంపల్లి, గోదావరి ఖని అభివృద్ధి పైన ప్రధానంగా చర్చ జరగనుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి నీటి విడుదల కానీ, నీటి కేటాయింపులు ఏ రకంగా జరుగుతున్నాయి, అక్కడ తీసుకోవాల్సినటువంటి టూరిజం డెవలప్మెంట్, వీటిపైన మెయిన్గా చర్చ జరగనుంది. మొత్తంగా కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే హాట్గా కొనసాగుతున్నాయి. ఈ రోజు 7వ రోజు అయితే పద్దులు, దీంతో పాటు 10 ప్రశ్నోత్తరాలకు సంబంధించి అయితే ప్రధాన చర్చ జరగనుంది. సౌజన్య.